తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మూడో విడత డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఎదురు చూస్తున్నారో మీ అందరికైతే ఇదొక పెద్ద శుభవార్త అన్నమాట. మనకి ఆల్రెడీ రెండో విడత డబ్బులైతే పూర్తి చేయడం అయితే విడుదల చేయడం అనేది అయిపోయింది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులు తెలుసుకోవాల్సినటువంటి ఏదైతే మూడో విడతలో వచ్చేసి మనకి ఏదైతే రెండో విడతకు సంబంధించినటువంటి ఒకటో విడతకు సంబంధించినటువంటి విడతలో ఎకరంన్నర 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఇలా ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి కేవలం ప్రభుత్వం మనకి ఏం చేసిందంటే 6,000 మాత్రమే విడుదల చేసిందన్నమాట. ఇక్కడ మార్చి 23వ తారీఖు మనకి ఏదైతే మార్చి 23వ తారీఖున మనకి మళ్ళీ ఏదైతే ఇక్కడ ఏప్రిల్ ఉందో ఏప్రిల్ 23వ తారీఖు వరకు వచ్చేసి మనకి ప్రభుత్వం అయితే రెండో విడత డబ్బులు విడుదల చేసింది అన్నమాట. ఈ రెండో విడత డబ్బులు ఎవరెవరికి పడ్డాయి అంటే ఎకరంన్నర 2 ఎకరాలు 3 ఇలా ఎవరికైనా ఎకరం పైన ఉన్న వారికి ఏమైందంటే మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇలా రెండో విడతలో భాగంగా వచ్చేసి మనం చూసుకుంటే 4 ఎకరాల లోపు వారికే డబ్బులు అనేది పడ్డాయి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లు అయితే పెడుతున్నారు అన్నమాట. ఇలా ఎవరికైతే 4 ఎకరాల లోపే డబ్బులు పడి మిగతా డబ్బులు పడాల్సి ఉన్న రైతులు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. అదే ఈ మూడో విడత డబ్బులు అనేవి ఎవరెవరికి పడబోతున్నాయి, ఏ జిల్లా వారికి పడుతున్నాయి అని చెప్పేసి మీకైతే ఇక్కడ స్పష్టంగా నేనైతే ఈ వీడియోలను అయితే మీకైతే చెప్పబోతున్నాను అన్నమాట. ఇక మీరు చేయవలసింది ఏంటంటే వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ రైతులు వీడియోని అసలుకే లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే చెప్తున్నాను. ఈ బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మీరు ఇక్కడ తొందరగా తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అయితే మనకి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికైతే ప్రభుత్వం అయితే శుభవార్తనైతే చెప్పిందన్నమాట. నేటి నుండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మూడో విడత సంబంధించినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవైతే విడుదల చేస్తున్నట్లయితే స్వస్థత ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 5, 6, 7, 9, 10 ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో అంటే ఎవరికైనా సరే ఇంకా ఎకరంన్నర 2 ఎకరాలు 3 ఎకరాలు డబ్బులు పడని రైతులు ఉంటే ఒకసారి మీరైతే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే దాదాపు 90% వరకు అందరికైతే డబ్బులు అనేది పడ్డాయి అన్నమాట. మిగతా ఒక 5% వాళ్ళకి అకౌంట్లు చక్కగా లేకపోవడం వల్ల అకౌంట్ల విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల అమౌంట్ అయితే పడలేదన్నమాట. ఇలా అమౌంట్ పడని వాళ్ళు ఇంకా 5 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల లోపు కానీ అమౌంట్ పడని రైతులు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఒకసారి వీడియో కిందనైతే కామెంట్ చేయండి. దీంతో పాటుగా మీరు వీడియో కింద కామెంట్ చేస్తే మీకు డబ్బులు ఎందుకు పడలేదు అని అయితే చెప్పేసి నేనైతే పూర్తిగా ఇక్కడ చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులకి ఎందుకంటే ఆల్రెడీ అమౌంట్ అనేది అందరికీ క్లియర్గా అయింది కాబట్టి మీకు కూడా ఖాతాలో అమౌంట్ అయితే ఆల్రెడీ పడే ఉంటాయి. ఒకసారి అయితే మీరైతే క్లియర్గా స్పష్టంగా అయితే చెక్ చేసుకోండి. ఇంకా 45 లక్షల మంది రైతులు ఏదంటే 45 లక్షల మందికి పైగా రైతులకైతే అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. మొన్న రెండో విడతలో మిగతా ఇంకొక 50 లక్షల మంది రైతులకైతే ఈ మే మొదటి వారంలోపు అయితే అందరి ఖాతాలలో విడుదల చేస్తామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వస్థత ఇవ్వడం జరిగిందన్నమాట. మీకు కూడా మీ ఖాతాలలో డబ్బులు అయితే పడతాయి, మీరేం వరి కానవసరం లేదు. ఒకవేళ మనకి ఏదైతే 2-3 ఎకరాల లోపు ఉండి మీకు డబ్బులు పడకపోతే మీరు ఇప్పుడే తొందరగా అయితే నాకు కామెంట్ అయితే చేస్తే మీరు ఏ జిల్లా వరకు ఎంతమంది డబ్బులు పడ్డాయని అయితే చెప్పేసి చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మనకి ఏదైతే ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు కేవలం ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇక మనకి మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు మనకి దాదాపు అన్ని జిల్లాల రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు మూడో విడత కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకైతే మే నెల చివరి ఆఖరులోనైతే పూర్తి స్థాయిలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.